హలో! ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? చూసారు కదా! ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పూరి ఇంకా ఆలు కర్రీ అనమాట. ఇది అందరికీ తెలుసు. చాలా కామన్‌గా మనం అందరం చేసేసుకుంటూ ఉంటాం కదా! కానీ ఒక్కొక్కసారి ఇలాంటి టిఫిన్స్ చేయాలంటే చాలా టైమ్ టేకింగ్, చేయలేము అనేసి స్కిప్ చేస్తూ ఉంటాం కదా! కానీ ఒకటి చెప్తా చిన్న లాజిక్. ఇదే పూరి, ఇదే కర్రీ మనం బయట కొంటే ఎలా ఉంటుంది? ఇంకా ఇంట్లో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత డిఫరెన్స్ ఉంటుంది గదా! నేనైతే చెప్తున్నాను నా ఎక్స్‌పీరియన్స్‌తో. నేను ఈ ఈ టిఫిన్ చేసే ముందు, ఈ బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి ముందు 2 డేస్ నేను బయట ఇడ్లీ తిన్నాననమాట. దానికే నాకు అస్సలు పడలేదు. డైజెస్ట్ కాలేదు. సో, ఏ బ్రేక్‌ఫాస్ట్ అయినా సరే ఇంట్లో పూరి చేసుకొని తిన్నా చాలా బావుంటుంది. బయట నుంచి ఇడ్లీ తిన్నా కొన్ని కొన్ని సార్లు మనకి మంచిగా అనిపించదనమాట. నేను ఒక్కొక్కప్పుడు బానే బద్ధకిస్తూ ఉంటాను కానీ ఈ రీసెంట్‌గా ఏమైందంటే మంచిగా కుక్ చేస్తున్నప్పుడు కూడా నాకు బాగా ఇది బాగా చేయొచ్చు, ఇంట్లో అయితే ఇంకా బావుంటుంది అనే ఫీలింగ్‌తో చేసుకుంటున్నాననమాట. సో, ఇలా ఈరోజు స్టార్ట్ చేసిందేంటంటే పూరీస్ ఇంకా పూరీ కూర. చాలా తొందరగా కంప్లీట్ అయిపోతది. మనం అనుకుంటాం గానీ ఇది ఎక్కువ టైం పడుతుంది. కొన్ని కొన్ని టిఫిన్స్. కొంతమందయితే అన్నీ ఒకటే ఇదిలో చేసేస్తారనమాట. సో, నేను అలానే అనుకుంటూ చేశాననమాట ఇది. మహా అయితే ఎంత టైం పడుతుంది 30 మినిట్స్ అని. మీరు నమ్మండి, నేను చెప్పినందుకు నేను 30 మినిట్స్‌లోనే కరెక్ట్‌గా చేసేసాను. ముందేం చేశానంటే ఆలు బాయిల్ చేసి పెట్టేసుకొని, తర్వాత పిండి కలిపేసుకున్నాను అనమాట. బాయిలింగ్‌కి పెట్టేసి ఇటు పిండి మిక్స్ చేసేసాను. సో దట్ ఇటు మంచిగా బంగాళదుంపలు ఉడికిపోయేటప్పటికి నేను పిండి కలిపి అక్కడ కొంచెం సేపు ఒక 30 మినిట్స్ కోసం పక్కన పెట్టేసాను అనమాట. సో, ఇది జరిగేటప్పుడే నేను ఆనియన్స్ కట్ చేసేసి కడాయిలో పోపు దినుసులతో పాటు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టేసి ఒక పక్కన పెట్టేశాననమాట. ఈ పిండి కలిపే టైంలో ఇవి ఆనియన్స్ ఆలు కుక్ అయిపోతాయి కదా! సో, అదనమాట. ఇంకోటేంటంటే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని అన్ అంతవరకే మనం ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, వేస్టేజ్ తక్కువుంటుంది. కొంతమంది ఏం చేస్తామంటే కొంత ఎక్కువ ప్రిపేర్ చేసేస్తూ ఉంటాం అవసరానికన్నా. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటాం. సో, దానివల్ల ఏమవుతుందంటే పడేయలేక, తినలేక అన్నట్టు మళ్ళీ మొదటికి వస్తామనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసేటప్పుడు మ్యాక్సిమం సరిపడినంత వరకు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా యూనో సరిపోతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు. సో, ఆలు చూసారు కదా బాయిల్ అయిపోయినాయి. నేను ఆనియన్స్‌లో యాడ్ చేసేసాను. సైడ్ బై సైడ్ అనమాట. ఇక్కడ ఆలు కర్రీ అయిపోవాలి, పూరి అయిపోవాలి అన్నట్టు. సో, ఇంకో కడాయిలో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అనమాట. ఈలోగా ఈ పూరిలో ఆలు పెద్ద పెద్ద ముక్కలుంటే నాకంత ఇదిగా అనిపించదు. కొంతమందికి ఆలు కర్రీ ఎక్కువ పెద్ద ముక్కలతో తింటారు. నేనైతే అలా ఇష్టపడను కాబట్టి మ్యాషర్‌తో మ్యాష్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకున్నాను. కారం వేయక్కర్లేదు కాబట్టి చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని సిమ్‌లో పెట్టి పక్కన పెట్టేసాను అనమాట. ఇంక ముందే పిండి కలుపుకొని పెట్టేసుకున్నా అని చెప్పాను కదా! చక్కగా పూరీలు చేసేసా అనమాట. కొంతమందికి పూరి చాలా పెద్దగా చేసుకుంటారు కదా! పెద్ద పెద్ద పూరీస్. ఎందుకనో అలా కన్నా కూడా చిన్న చిన్న పూరీలు 4 తిన్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుందనమాట. సో, నేను మీడియం సైజ్ నుంచి చిన్న నుంచి మీడియం సైజ్ వరకు పూరీలు ప్రిపేర్ చేశాను. పెద్దగా ప్రాసెస్ ఏం అక్కర్లేదు కాబట్టి ఇది కొంచెం నూనె వేడైన తర్వాత వేసుకుంటే చక్కగా పొంగిపోతాయన్నమాట. ఇంకోటేంటో చెప్పనా? పెద్ద పూరీలు వేస్తే అవి తొందరగా పొంగవు పెద్ద పెద్దగా చేస్తే. అదే చిన్నవి చేసుకున్నాం అనుకోండి చక్కగా బెలూన్ పొంగినట్టు పొంగుతాయి. బాగా పొంగిన పూరీలు టేస్ట్ వేరే ఉంటుంది అసలు. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో, చూడండి సిమ్‌లో కర్రీ ఉడుకుతున్నప్పుడే నేను పూరీలు మంచిగా కలుపుకున్నవి అవి ప్రెస్ చేసేసుకున్నాను. వాటిని వేపేస్తున్నాను కూడా అనమాట. ఇది మొత్తం ఆల్మోస్ట్ నేను ఒక 10-12 పూరీస్ వరకు వేసుకున్నాను. దాంతోపాటు కర్రీ ప్రిపేర్ చేశాను. చూసారు కదా మొత్తం కుక్ అయిన పూరీస్ ఎంత బాగున్నాయి కదా! అసలు టేస్ట్ అయితే నమ్మండి అంతకన్నా బాగుంది. నేను చెప్తున్నప్పుడు కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. చూసారా పూరీల్లో నేను
తక్కువ వేసి ఇది చేయటం వల్ల డస్ట్ ఎక్కువ పేరుకోలేదు. సో కర్రీ రెడీ అయిపోయింది, పూరీ రెడీ అయిపోయింది, మేము రెడీ. చక్కగా సండే మార్నింగ్ కానీ వీక్ ఆఫ్ ఉన్నప్పుడు కానీ ఇలాంటిది ఒక పూరీ కర్రీ ఇలాంటివి చేసుకొని అందరు కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది. ఇవి ఎన్నని మనం ఇట్లాంటివి మనం బయట నుంచి తెచ్చినవి మళ్ళీ అది ఏ ఆయిల్లో ఉంటుందో ఎలా అనేది మనం పెద్ద చూడం కాబట్టి, సో బెస్ట్ థింగ్ ఏంటంటే సింపుల్గా ఇంట్లో చేసేసుకోవడం, తినేయటం, హ్యాపీగా ఉండడం. మన ఛానల్ని